పెరపల గ్రామం నారాయణపేట మండలం. మాది 92 సర్వే నెంబర్ 92/29/1. ఫస్ట్ సారి మొత్తం పోతుందన్నాడు, రెండవసారి పోతుందన్నాడు. ఎంఆర్ వచ్చిండు, గిరిజవర్ వచ్చిండు, సర్వేర్ వచ్చిండు, కంప్లీట్ పోతుందన్నారు. మళ్ళీ మూడవసారి పోతలేదు, ఈ భూమి లేదు ఇక్కడ అని చెప్తున్నారు సార్. మరి 24, 25 రెండే రాస్తున్నారు. 92 సర్వే నెంబర్ వచ్చి లేదు సార్, రాదంటున్నారు సార్. అది ఎట్లా చేస్తారు, మాకు న్యాయం చేయాలని మేము కోరుకున్నాం సార్. 20 గుంటలు. అదే సుశీలమ్మది 88/26. అది 5 ఎకరాలు కంప్లీట్ పోతున్నారని ఎక్కడ 5 గుంటలు ఇస్తున్నారు సార్. దానికి కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మాకు డబ్బులు ఇవ్వండి సార్, మేము దయచేసి మేము ఇస్తున్న భూమి మాకు డబ్బులు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఇంకోటి 25 సర్వే నెంబర్ 2 ఎకరాలు 25 గుంటలు దాకా ఆ 2 ఎకరాలు 20 గుంటలు కూడా చూస్తుంది. ఇక ఇంకోటి 92/29/2 2 ఎకరాలు 20 గుంటలు అది భూమి పోతలేదు. దానివల్ల బయట ఉన్న పోతాడు, కింద ఉన్న మాకు మధ్యలో పోతలేదు సార్. దయచేసి మా భూములు మాకు ఏం నష్టపరిహారం మాకు ఇచ్చి మీకు ఇవ్వడానికి తేయకుండా సార్ మాకు ఈ డబ్బులు ఇవ్వండి సార్, మేము కోరుకుంటున్నాం సార్. మా దాని పేరు ఉంటుంది కాసరవరం ఉన్నాం సార్. మాది ఏం మీ ద్వారా ఏం వస్తలేదు, మాకు మొత్తం ట్యాంకులో మిగిలిపోతున్నది. దాన్ని ఏం మాకు లెక్క లేకుండా నాది 5 ఎకరాల భూమి. సర్వే నంబరు 88/37. ఆ ఫస్ట్ రేట్లోనేమో 2 ఎకరాల 20 గుంటమైందని ఫ్యాక్టరీ ఉంటుంది సార్. అప్పటి నుండి దీనికి మళ్ళీ రెస్పాన్స్ లేదు, ఏం లేదు సార్. ఎక్కడ చెప్తాను ఇవన్నీ ఇంట్లో ఉంటుంది చూడండి సార్. ఎవరు నచ్చారు సార్ మీకు చెప్తుంటే. అబ్బా రైతులు దేశం అందరినీ మాట్లాడుతున్నాను. పేరపల్లలో ఇప్పటి నుంచి కాదు, కొన్ని 100 ఏళ్ళు అనుకోవచ్చు, అంతకంటే కూడా ఆగమాగా ఉంది. కాస్టుల్లో కొందరు ఉన్నారు, రికార్డ్స్లో కొందరు ఉన్నారు. సో ఈ భూ పరిష్కారం కోసం గతంలో ఆల్రెడీ పని చేసినప్పుడు ఏమైందంటే 75 ఎకరాలు తేడా వచ్చింది. దాని తర్వాత ఇంకొక 15 ఎకరాలు తేడా ఉందని చెప్పినారు. సో దానికి ప్రపోజల్ ఏం పెట్టినామంటే, ప్రభుత్వానికి మనము ఈ మొత్తం కూడా భూమిని అక్వైర్ చేసుకుంటే కాస్ట్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు, పాస్బుక్ ఉంది ఒకళ్ళు, కాబట్టి వాళ్ళది వీళ్ళది మొత్తం భూమి అంతా అక్వైర్ చేసుకుంటే పైన ఒక 70 ఎకరాలు మిగిలి ఉంటుంది. ప్రాజెక్టుల ముంపుకు గురికాను. ప్రాజెక్ట్ మెయింటెనెన్స్కి క్వార్టర్స్ కావాలి, ప్రాజెక్ట్ ఆఫీస్ కావాలి,
తర్వాత ఏదైనా మనకి హరిత రెస్టారెంట్ అండ్ గెస్ట్ హౌస్ కట్టుకోవాలంటుంది. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంకోటి అడిగినాను, వస్తుంది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని అడిగి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాకుండా అది కట్టుకోవడానికి ఉంటుంది. భావితరాలకి ఎప్పుడు కూడా భూమి అనేది వదిలేస్తే ప్రజా అవసరాల దృష్ట్యా చేసుకోవచ్చు. నారాయణపేటకి ఇప్పుడు డబుల్ రోడ్తో కనెక్ట్ అవుతుంది పేరపల్ల. సో 5-6 నిమిషాలలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో పనికి వచ్చేలా చేస్తున్నాం. దానికి సమస్యని ఎట్లా పరిష్కరించాలని దాదాపు 90% పరిష్కారం వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇందాక చెప్పినారు కదా ఎవరో నమస్తే తెలంగాణ బ్యూరో మెంబర్ ఏదో అత్యుత్సాహంగా వచ్చి ఇక్కడికి నారాయణపేటకు వచ్చి ఆఫీస్లో రికార్డు తీసుకున్నానని ఏదో చెప్పి ఏదో రాసినారు. బాధ్యతారహితమైన రాతలు. ఈ న్యూస్లో కథనాలు ప్రకంపనలు వచ్చినాయి, లేకపోతే ఏదో జరిగిపోయింది, కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోతుంది. కాంగ్రెస్ నాయకులు లేదు, ప్రకంపనలు లేదు, ఏం లేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఈరోజు రైతు వేదిక పేరపల్లి గ్రామంలో సర్పంచ్ గారి సమక్షంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, అన్ని పార్టీలకు సంబంధించిన యువ నాయకులు, బీజేపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ అందరూ కూడా ఇక్కడ అందరం ఉన్నాం. మాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ పార్టీలు రాజకీయాలు కాదు, ఈ రైతు సమస్యలు తీర్చాలి. ఖచ్చితంగా మీ ముందు చెప్తున్నాను, పత్రికాముఖంగా చెప్తున్నాను. ఈ ప్రపోజల్ పెట్టింది వీళ్ళందరిది కూడా పరిష్కారం కావాలంటే ఒకటే పరిష్కారము. మనకి ఖచ్చితంగా కంప్లీట్ భూసేకరణ జరిగితే కానీ ప్రతి ఒక్కరి అకౌంట్లో పడదు. ఇప్పుడు అంజమ్మ కదా ఇందాక వచ్చింది, ఆమె పేరు మీద 2 ఎకరాలు ఉంది. ఆమె భూమిని బలవంతంగా ఇప్పుడు పైప్ లైన్ కొంచెం తీసుకుంటున్నారు. ఆమె రికార్డ్స్లోనేమో ఆమె భూమి ఎక్కడ ఉంది, సాగులో తను ఉంది. సాగులో ఉన్న భూమి నాదే అని తప్పకుండా అంటుంది ఆమె. ఆమెకు న్యాయం చేయాలి. ఏం చేయాలి? అప్పుడు వాళ్ళకి ఆ ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, రీసర్వే అనేది చేయాలి. ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకొని ఇది అందరం కూడా కథనాల్ని ఖండిస్తూ ప్రతి ఒక్కరము ఇది దీని సమస్యగా విన్న తర్వాత కలెక్టర్ గారికి పత్రికాముఖంగా విన్నపం చేసుకుంటున్నాను. ప్రభుత్వానికి కూడా, సీసీఎల్ఏ గారు కూడా, రెవెన్యూ మంత్రి గారు కూడా, అందరూ కూడా ఇప్పుడే ఈ మీడియా ద్వారానే ఇక్కడి నుంచి అన్ని విన్న తర్వాత రైతులకు పరిష్కారం కావాలంటే రీసర్వే అర్జెంటుగా ఫాస్ట్ ట్రాక్లో చేసుకుంటే మనము పాస్బుక్లు ఇవ్వడమా లేకపోతే అడిషనల్ కోసం తీసుకోవడమా, ప్రాజెక్టులో 1000 కోట్ల ప్రాజెక్టులో ఈ ప్రాంత రైతులకి ఇప్పుడు 3 గుంటలు, 4 గుంటలు, 10 గుంటలు ఇవన్నీ చెప్తా ఉన్నారు. 5 గుంటలు వస్తే ఎంత వస్తుంది వాళ్ళకి? గుంటకి 20,000. గుంటకి 20,000 కదా ఇచ్చేది, 50,000. 4 గుంటలు అంటే 2 లక్షలు. సరిగా వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. చిరిగిన బట్టలతో వచ్చిన రైతులకి 2 లక్షలు వస్తే కూడా మనం దానికి రాద్ధాంతం చేస్తున్నాం అంటే ఈ ప్రజా జీవితంలో ఉండి కూడా వేస్ట్ ఎవరన్నా. ఈ కలం ఈ గలం మీరు పత్రికా విలేకరులు సరస్వతి పుత్రులుగా అడుగుతున్నాను. పేరపల్లి రైతుల పక్షాన్ని నిలబడేసి ఖచ్చితమైన కథనాలు రాసి దీనికోసం న్యాయం చేయాలనేది డిమాండ్ చేయండి. 75 ఎకరాలు కాదు, 92 ఎకరాలు తీసుకుంటే కంప్లీట్ సమస్య తీరిపోతుంది. 92 ఎకరాలు 18 కోట్లు పెద్ద మాట కాదు. ఇంతమంది జీవితాలు పాడేదానికంటే 18 కోట్లు ప్రభుత్వానికి ఖజానాకి ఖర్చు ఎక్కువ రావడమే న్యాయమని నేను భావిస్తున్నాను. దీని వీళ్ళు కోట్లకు పోతే అవార్డు పాస్ చేస్తారు. అవార్డు పాస్ చేస్తుంటే 10.5 లక్షలు వస్తుంది. మళ్ళీ అది బెంచ్ మీదకి ఎప్పుడు రావాలి, రైతు ఎక్కడికి తిరగాలి, ఎప్పుడు మళ్ళీ అడ్వకేట్ని పెట్టుకోవాలి, తన ఫీజు ఇవ్వాలి, మొత్తం జీవితాలు ఆగమవుతాయి. న్యాయపరంగా రావాలని చెప్పేసి ఆ రోజు చేసినప్పుడు పేరపల్లి కూర్చొని రైతులతో మాట్లాడి 10.5 లక్షలది 14 లక్షలు వస్తే ఇంకేమైనా పెంచుతారా అని అడిగినారు. అయ్యా ఇక్కడ ప్రాంత ముఖ్యమంత్రి, మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మన ప్రాంతానికి రాజు అనుకుందాము, ఆ అబ్బాయి తప్పకుండా ఇస్తాడు మనకు అని చెప్పేసి పోయి బతిమలాడుకుంటే మొత్తం తెలంగాణలో లేనిది మీరు అడుగుతున్నాను. మీరు మా బిడ్డ మేము ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఆకలి సావులు చూసినాం, మేము వలసలు చూసినాము, అత్యంత బీదరికం చూసినాం. ఈ ప్రాంతానికి న్యాయం చేయగలిగేది నువ్వు కూడా ఇక్కడ తెలిసిన ఈ నొప్పులు బాధలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఒక 2 లక్షలు ఎక్కిస్తే ఏమవుతుందంటే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని ఈ వలసలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న రైతులు ఉన్నారు, పెద్ద రైతులు ఎవరు లేరని చెప్పేసి పెద్ద మనసుతోని 20 లక్షలు కేటాయించిన అమౌంట్ మన దగ్గర ఉంది, ఇక్కడే ఉంది. కలెక్టర్ మీద తలుచుకుంటే మీకు కరెక్ట్ ఒక 2-3 రోజుల్లో పేమెంట్ ఇవ్వచ్చు. కానీ ఇంత జటిలమైన సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం చేసుకొని ఒక మార్గానికి వస్తుంటే రెవెన్యూ అధికారులు పొద్దున 7 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి గ్రామంలో కూర్చొని ల్యాండ్ అక్విజిషన్ చేసినారు. చేసిన తర్వాత మిగతా గ్రామాల్లో మీకు పేమెంట్ కూడా ఆన్లైన్ ఇచ్చినాం. ఎక్కడ కూడా అవకతవకలు కానీ అవినీతి కానీ ఛాన్స్ లేకుండా చేయడం జరిగింది. పేరపల్లి జటిలమైన సమస్యను పరిష్కరించిన తర్వాతనే డబ్బులు ఇవ్వాలనే ఆలోచన. డబ్బులే ఇవ్వలేదు, వాళ్ళకి ఇంకా లేట్ అవుతుంది. వాళ్ళు ఎక్కడైనా భూములు కొనుక్కోవాలి, ఏమైనా చేస్తారు, అభద్రతా భావానికి గురైనారు, పేపర్లు ఇచ్చినారు. మా వాళ్ళే అంటున్నారు కదా మమ్మల్ని ఆగం పట్టించేసి ఇప్పుడు ఏం చేస్తారని. ఒక ఆయన పోయిండు, మాట్లాడమంటే కూడా ఆయనకు బెదిరుకుంటున్నాడు. కోర్టుకు పోయిండు. ఎవరు కోర్టుకు పోయినారు? కోర్టుకు పోతే కోర్టు కూడా అడ్వైజ్ ఇచ్చింది, మీరు పైసలనే తీసుకోవద్దు, లేకపోతే కన్సల్ట్ ఇచ్చుకోండి, మీకు అవకాశం ఇస్తాము,
మీరు 20 లక్షలు తీసుకోండి ఇచ్చినారు. వాళ్ళని చూస్తే జడ్జి కూడా అనిపించింది అమాయక రైతులు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా న్యాయం చేయాలని. సో సరైన సలహా ఇచ్చి పంపించినారు జడ్జి గారు కూడా. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే పత్రికలది, మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీరు అందరు సపోర్ట్ చేసి మనం రాసే కథనం ఎట్లా అంటే ఒక ధైర్యం ఇప్పించి రెవెన్యూ అధికారులు కానీ నిర్ణయం తీసుకునే పెద్ద అధికారులకు కానీ ఇక్కడ ఇక్కడ ఏమీ లేదు, వాస్తవాలు మీరు తెలుసుకున్నారు. మీరు కథనం రాయండి, నేను చెప్పింది రాయమని అనట్లేదు. శివకుమార్ రెడ్డి స్టేట్మెంట్ కాదు కావాల్సింది, ఇక్కడ వాళ్ళ బాధ విని చెప్తున్నాను. వాళ్ళకి పరిష్కారం చేసుకోవాల్సిందే. స్పెషల్గా కాస్టులో ఒకళ్ళు ఉండి పాస్బుక్లు ఇంకోళ్ళ దగ్గర ఉన్న దగ్గర అవన్నీ కూడా ఆ సమస్యలు పరిష్కారం. రీసర్వేకి నేను రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను. ఒక్కసారి చేసుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో మీరు అప్పుడు ఆ రీసర్వే జరిగేప్పుడు ప్రతి విలేకరి కూడా మీకు ఇన్విటేషన్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి అది కూడా చూసుకోవచ్చు. ఓపెన్గా చేసుకొని మనకు కావాల్సింది ఏంటంటే లక్ష్యం ఒకటే. ఇప్పుడు దానికి జవాబు చెప్పాలి, ఎవరో ఏదో అన్నారు మనం బట్టకాల్చి వేసేస్తున్నారు, దానికి తిరిగి చెప్పాలంటే ఆ రోజుకి ఆవేశంలోనే కొంచెం 2 మాటలు ఎక్కువ మాట్లాడవచ్చు. కానీ మాటలు మాట్లాడి ఏదో తిరిగి జవాబు చెప్పడం రాజకీయంగా తిప్పికొట్టడం, కౌంటర్లు ఎన్కౌంటర్లు కాదు. ఎప్పుడు కూడా అది నమ్మినోని కాదు. ఈ రోజు ఏంటంటే పేరపల్లి గ్రామంలో ఆ రైతుల సమక్షంలో రైతు వేదికలను కూర్చొని ఇవన్నీ మాట్లాడుకుని మనం సమస్య పరిష్కారం చేసుకోవాలంటే ప్రతి రైతుకి మీరు చెప్పిన మాటలు, మీరు చేసినాయి ఏమేమి చెప్పినారో, ఏమేమి సమస్యలు ఉన్నాయి, పైప్ లైన్లు ఏం సమస్యలు వచ్చినాయి, రిజర్వాయర్కి ఏం సమస్యలు వస్తున్నాయి, ఇప్పుడు చెప్తున్నాను. మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, అందరు కూడా మీరు సపోర్ట్ చేయాలని అడుగుతున్నాను. ఇప్పుడు రైతుకు 2 ఎకరాలు పోయింది, 2 గంటలు 3 గంటలు ఆ నీళ్ళలో ఉంది, దాన్ని ఏం చేసుకోవాలంటున్నాడు. అది కూడా తీసుకోవాలని ప్రభుత్వానికి అడుగుతున్నాను. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు 2 గుంటలు 3 గుంటలు ఏం చేసుకుంటాడు? దాంట్లో పొలం పని చేసుకోలేడు, ఆ భూమి నీళ్ళ పక్కన దేనికి పనికిరాదు. అయ్యా పెద్ద మనసు చేసుకొని ఇది పత్రిక కూడా డైరెక్ట్గా డిమాండ్ చేసుకుందాం. 20 లక్షలు అయితే ఎట్లయితే రిక్వెస్ట్ చేసుకున్నాం ముఖ్యమంత్రి గారికి, అయ్యా చిన్న 2-3 గంటలు 4 గంటలు ఉంటే మిగతా అన్ని కూడా ఏది జియోను ఇచ్చేసి మొత్తం అక్వైరీ చేశాడని చెప్పేసి ఇంకా అధికారుల మీద ప్రెషర్ ఉండదు, ఏముండదు. అది మీ ద్వారానే అడుగుతున్నా. మీరు ఒక మంచి కథనం రాయండి, అందరు కలిసి అన్ని పత్రికలు కలిసి ఒక్కసారి ఒక్క గ్రామంకి రైతు పక్షాన ఒక ఆర్టికల్ రాయలేరా? ఏ పక్షాన్ని నేను ఏమని ఇప్పుడు సర్లే గతం లేదు అటెంప్ట్ చేసిండ్రు, ఆ అత్యుత్సాహం ఉన్న విలేకరు ఎవరో చేసుకున్నారు, చేసినాడు. ఒక మనిషి చేసిన తప్పుకి ఒక కథనానికి రైతులు మాత్రం బలి కాకూడదు. అన్ని పత్రికలకి రిక్వెస్ట్, అన్ని ప్రింట్ మీడియాస్కి అండ్ అన్ని ఎలక్ట్రానిక్ మీడియా యాజ్ వెల్ యాజ్ సోషల్ మీడియాస్, ఎవరికి దోస్తుంది వాళ్ళు మాట్లాడుకోవడం, క్లిప్పులు పెట్టుకోవడం, ఏదంటే చేసుకోవడం కాదు. ఇప్పుడు మీకు మళ్ళీ 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 రిపీట్ చేస్తూ మీడియాని కోరుకుంటున్నాను. ఈరోజు సెన్సేషన్ వార్తగా వార్త సెన్సేషన్ కంటే కూడా ఒక అప్పీల్లా ముఖ్యమంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇంకా నిర్ణయం తీసుకునే అధికారులు అందరు కానీ కూడా పేరుపల్లె రైతులకి ఫాస్ట్ ట్రాక్లో రీసర్వే చేస్తూ ఒక్కసారి రికార్డ్స్ అన్ని చేసుకుంటూ మళ్ళీ అందరం కూడా ఇక్కడికి వస్తాం. రెవెన్యూ అధికారులు ఇక్కడ తెలుసుకుందాం. ఇదే రైతు వేదికలో కూర్చొని మళ్ళీ అన్ని నోట్ చేసుకున్న పాయింట్స్ అన్ని రికార్డ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మొత్తం కూడా రిపోర్ట్ కింద రాసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాను ఈరోజు. సో మనకేంటంటే రైతులకి ధైర్యం ఇచ్చినట్టు మీకు న్యాయం జరుగుతుందనే దాంట్లో రైతులకి ధైర్యం ఇద్దాము. పనిచేసే అధికారులు కూడా మా మీద కథనాలు ఏం లేవు, అసలు డబ్బే ఇవ్వలేదు, ఇక్కడ అవినీతి పంచుకున్నారని చెప్పారు. రైతులు ఆవేదన చూస్తారు, ఇంకెప్పుడు ఇస్తారు మా పైసలు అని అడుగుతున్నారు. పైసలు ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి, పైసలు డబ్బులు అనేది ఉన్నాయి మన దగ్గర అంటున్నా. నారాయణపేటలోనే ఉన్నాయి, కలెక్టర్ గారు తలుచుకుంటే ఇవ్వచ్చు, ఈ సమస్యల పరిష్కారం అయితే కానీ డబ్బులు ఇవ్వలేము. ఇప్పుడు కనుక డబ్బులు ఇచ్చినారు, ఇప్పుడు పేర్లు ఇప్పుడు భూమి పోయింది, పైసలు వీళ్ళు వేసేసింది అనుకో, వేరే వాళ్ళ ఖాతాలకు పోతుంది. ఇటు భూమి పోయే పైసలు రాకపోయాయి, ఘోరమైన అన్యాయం జరుగుతుంది. ఇది మెయిన్ పాయింట్ కన్సిడర్ చేయండి. ఈ సమస్యని పరిష్కారం చేసిన తర్వాతే రైతుల ఖాతాలలో డబ్బులు పంపించాలి. సో పరిష్కారానికి ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం జటిలమైంది సమస్య, ఎవరు ముందుకు వచ్చి ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పత్రికా ముఖంగా ఓపెన్గా అడుగుతున్నాను, అయ్యా 2-3 గంటలు మిగిలి ఉండే అవి కూడా అక్వైరీ చేయండి. రైతుకు అది పనికి రాదు, భూమి పోతుంది, పరిష్కారం రాదు, అది ప్రాజెక్టులో ఉండిపోతుంది. రౌండ్ ఆఫ్ చేసుకోండి, రికార్డ్స్ చేంజ్ ఉంటే చేసుకోండి, ఒకసారి రీసర్వే చేసుకుందాం. అందరి సమక్షంలో ఇంత చేసి అందరు రీసర్వే చేసినప్పుడు పత్రికల సమస్యలో కెమెరాలు పెట్టుకొని రీసర్వే చేసుకుందాం. లాస్ట్కి మనకు అందరి టార్గెట్ ఏంటి? ప్రతి రైతుకి కరెక్ట్గా భూ కోల్పోయిన ప్రతి రైతు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇవాళ ఖచ్చితంగా రైతు వేదిక సమక్షంలో పేరుపల్లె రైతులందరికీ మాట ఇస్తున్నాను. అన్ని పక్షాలు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, రాజకీయ కోణం కాదు. రైతుకి భూమైనా మిగులుతుంది, లేకపోతే రైతుకి పరిష్కారం అంటే వాళ్ళకి కావాల్సిన ఏదైతే కంపెన్సేషన్ ఉందో 20 lakhs per acre అదని వస్తుంది. డబ్బులన్నా ఇప్పిస్తాము, లేకపోతే బౌండరీలు గీసి మరి వాళ్ళకి వాళ్ళ భూమి వాళ్ళకన్నా ఉంచుతాను. ఇది ఖచ్చితంగా మాట ఇస్తున్నాను. అన్న గతంలో పేరుపల్లెకి మాట ఇచ్చాను, ఇప్పుడు ఇస్తున్నాను. మీ భూములు మీకు సర్వే చేసి దానికి పాస్బుక్లు ఖచ్చితమైన మీకు బౌండరీలు పాతి పాస్బుక్లు ఇచ్చి మీ భూములన్నా మీ చేతులు ఉంటాయి. మళ్ళీ చెప్తున్న రైతులందరికీ ఎవ్వరు కూడా బెదిరికోవద్దు.
మీ భూములన్నా మీకు ఉంటాయి ఖచ్చితమైన పాస్బుక్లతోని బౌండరీలతోని. లేదు ఒకవేళ ప్రాజెక్ట్కి ఉపయోగానికి ఆ భూమి కనుక సేకరణ జరిగితే ఖచ్చితంగా ప్రతి రూపాయి ప్రతి గుంట కూడా మీ బ్యాంక్ అకౌంట్లో పంపించే బాధ్యతగా మీ శివనగా తీసుకుంటానని కూడా చెప్తున్నాను. దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ధన్యవాదాలు. ప్రపోజల్ వచ్చింది, అంగీకారం వచ్చింది, సరిపోదు, మాకు 92 ఎకరాలు అవసరం ఉందని మళ్ళీ రీరైట్ చేసినాం. వాళ్ళు అడిగిన సమస్యలకి ఇప్పుడు ఏమంటున్నారు, నాది ఇక్కడ ఉంది, ఆడ గుట్ట మీద ఉంది, పేరేమో వాళ్ళది ఉంది, భూమి ఏమో నాది పోతుంది, చెర్లనేమో నేను పోతున్నా. ఒక్కసారి చెరువులో ఆయన భూమి మునిగిపోయిన తర్వాత ఆయన దగ్గర డాక్యుమెంట్ లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి? రైతు కాస్తులో ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తుంది, ఆమె చెప్తుంది, 3వ తరం 2వ తరం నుంచి ఇక్కడ ఉన్నాం, మేము ఏడుకోవాలి ఇప్పుడు మా భూమి తీసుకుంటే. రికార్డ్ సరిగా లేదు, ఆమె రికార్డ్ సరి చేసేద్దాం వాళ్ళకి. అయ్యా ఇది తప్పదు. మనకి ఇప్పుడు ప్రభుత్వ భూమి కనుక మనకి ఏదైనా సంస్థలు పెట్టుకోవాలన్నా, ఏదైనా ప్రజా అవసరాలకి వాడుకోవాలన్నా 20 లక్షలకి భూమి దొరికే పరిస్థితి లేదు ఈరోజు. నారాయణపేటకి దగ్గరలో అత్యంత సమీపంలో ఉంది. ఇప్పుడు డబుల్ రోడ్, ఇప్పుడు రోడ్ సరిగ్గా లేదు కాబట్టి ఇట్లా ఉంది. ఇప్పుడు కాబోయే డబుల్ రోడ్ తర్వాత మీరు ఖచ్చితంగా 5 నిమిషాల్లో 6 నిమిషాల్లో పేరుపల్లికి వస్తారు. 5-6 నిమిషాల్లో డిస్ట్రిక్ట్ క్వార్టర్ నుంచి ఉన్న భూములకి మనము ప్రజా అవసరాలకి ఏ భవనాలకైనా వాడుకోవచ్చు. విద్యా సంస్థలు వాడుకోవచ్చు, వైద్య రూపంలో వాడుకోవచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పెట్టుకోవచ్చు, స్టాఫ్ క్వార్టర్స్ కట్టుకోవచ్చు. ఇంకా ఇతరాతర అవసరాలు భవిష్యత్తులో ఏ అవసరాలు ఉంటే తెలియదు కదా, భూమి అయితే ఉండాలి కదా ప్రభుత్వం చేతిలో. సో ఇది నా ప్రపోజల్. దీన్ని ఏకీభవిస్తారని మీరు అనుకుంటున్నారు, కోరుకుంటున్నాను. 92 ఎకరాలు అయితే సరిపోతుంది లెక్క. సపోజ్ ఇప్పుడు కొంచెం ఇక్కడ మాట్లాడిన వాళ్ళు ఏమైనా ఉంటే దాన్ని కరెక్షన్ చేసి ఇంకో 4-5 ఎకరాలు అడుగుతాం, 100 ఎకరాలు అడుగుతాం, ఏం పోయింది అన్న. నేను ఏమంటున్నా, ఇప్పుడు భూమి ఎక్స్ట్రా అక్వైర్ అయిన తర్వాత ఎవరికి పోదు కదా, రైతులందరికీ న్యాయం జరిగిన తర్వాత ఎక్స్ట్రా భూమి ఉంటే ప్రజా అవసరాలకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది, అంటే గవర్నమెంట్ చేతిలో ఉన్నట్టే కదా, ఏ అవసరాలకైనా అలాట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరికీ కోట్లలో చుట్టూ తిప్పి వీళ్ళందరినీ బాధ పెట్టి వీళ్ళందరికీ జీవితాలంతా ఆగమనం చేసుకున్న దానికంటే ఒక సొల్యూషన్ కింద రీసర్వే ఇస్ ద ఫస్ట్ సొల్యూషన్. ఖచ్చితంగా ఎక్కడ ఏముంది ఎవరిది ఉందండి, రీసర్వే అనేది సీక్రెట్గా కాదు, ఖచ్చితంగా మంచిగా రోవర్స్ వాడి అన్ని వాడి హై టెక్నాలజీ వాడుకొని మంచిగా చేసుకుందాం. ఒక్క గుంట మిస్ కాకుండా అవుతుంది సర్వే. అయ్యా అయ్యా నేను చెప్పేది స్లో అవ్వట్లేదు, కాగితాలు మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు 75 ఎకరాలు ఎవరో మింగేస్తున్నారు అనేది ఏదో ఆరోపణ చేయాలి కదా ప్రాజెక్టులని. ఇప్పుడు మన 500 ఎకరాలు లక్ష్మీపూర్లో కూడా రాజకీయంగా అడ్డుకోవాలని చూస్తారు. పోయి ప్రతి రైతుతో మాట్లాడవచ్చు. 500 ఎకరాలు 5 రోజులు తీసుకున్నారు. ఇక్కడ తీసుకోవడం కాదు, రైతులు సంతకం పెడుతున్నారు, రెడీగా ఉన్నారు, కన్సెంట్ ఇచ్చినారు. సమస్యని ఇప్పటి సమస్య కాదు, ఎవరో ఏదో చేసినారని కాదు, ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తుంది. వీళ్ళు 3వ తరం 4వ తరం వాళ్ళు కూడా వీళ్ళు కాస్ట్లో ఉన్నారు, పాస్బుక్ వేరే పేరు ఉంది, వీళ్ళ పేరు మీద భూమి ఎక్కడో ఉంది, వీళ్ళు ఇక్కడ కాస్ట్లో ఉన్నారు. ఈ తరతరాలు ఇప్పుడు ఎందుకు కూడా అని చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, కొన్ని భూములు ప్రాజెక్ట్ లోపల పోతున్నాయి, కొన్ని భూముల్లో పైన గుట్ట మీద ఉంది. ఇప్పుడు లక్ష్మప్ప చెప్పినాడు 92 సర్వే నెంబరు, 311 సర్వే నెంబరు. దీన్ని ఏదో జరిగిపోతుంది అనేది కథనం కంటే కూడా ఏది జరిగిపోతుంది రైతులు ఇప్పుడు నాకు జవాబు చెప్పు. దాంట్లో ఆ భూమి మధ్యలో ప్రాజెక్ట్ మధ్యలో భూమి ఉండిపోయింది, పైన గుట్ట మీద ఉంది, అది నేను ఎట్లా పోవాలి, ఇప్పుడు బోట్ వేసుకొని పోవాలి, ఈదుకుంటా పోవాలని అడుగుతున్నాడు ఆప. ఆయనకు జవాబు లేక అయ్యా నీకు న్యాయం చేస్తున్నాడు. న్యాయం చేయాలంటే ఏం చేయాలి, ఆ భూమి ప్రభుత్వానికి దగ్గర పెట్టుకోవాలి. ప్రభుత్వ భూమికి అయితే బ్రిడ్జ్ చేసుకుంటాం, ఇంకోటి వేసుకుంటాం. రైతుకు ఎవరు వేస్తారు? రైతు పొలం పోతా అంటే బ్రిడ్జ్ చేస్తారా? ప్రభుత్వ భూమికి ఒక ఇన్స్టిట్యూషన్ అయ్యా ఎవరేస్తారు? నారాయణపేటలో ఇరిగేషన్ బ్రిడ్జ్ ప్రపోజల్ పెడితే కాలనీ కట్ అయిపోయి మునిగిపోతుంటే బ్రిడ్జికి దిక్కులేదు ఈ రోజు దాకా. ఇక రైతు అంటే పొలం పోతే మీరు బ్రిడ్జ్లు వేస్తా అంటే వాళ్ళు నమ్మాలి, మోసం చేసి గుంజుకోవాలి, తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి రోడ్ల మీద పడాలి. ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తామా? నారాయణపేట టౌన్లో చెప్తున్నాను, బ్రిడ్జ్ ప్రపోజల్ పెట్టిన దాన్ని తిరుగుతున్నా, ఇప్పుడు శాంక్షన్ వస్తుంది. షాజహానా కాలనీకి మన ఇది కాలేజ్కి కాలనీ కట్ అయిపోయింది, పెద్ద వర్షం వస్తే వాళ్ళు అటు వీళ్ళు ఇటు కాదు లేదా, వేరే పనులకి అంటే లోపలికి వచ్చి ఎవరు బ్రిడ్జ్ చేస్తారంటే ఎందుకు భూములు గుంజుకోవాలి, ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోవాలి, ట్రాన్స్ఫర్ అవుతాడు వెళ్ళిపోతాడు. తర్వాత నా వెనకాల పడతారు సివిఆర్ భవన్కి వచ్చి బ్రిడ్జ్ చేయాలంటే నేనేం చేయాలి? నా ఆస్తి మీద కూడా బ్రిడ్జ్ కట్టలేను. వాస్తవాలు చెప్తున్నాను. అక్విజిషన్ గవర్నమెంట్కి ఉంటే గవర్నమెంట్ దీన్ని వాడుకోవాలంటే ప్రజా అవసరాలు దృష్ట్యా మీరు ఖర్చు పెడతారు. రైతు కోసం బ్రిడ్జ్ వేయడం అనేది జరగని పని, చరిత్రలో ఎక్కడ చూడలేదప్ప. 2 ఎకరాలు 3 ఎకరాల రైతుకు బ్రిడ్జ్ చేసి ఇవ్వండి, వేసిస్తారు. ఎవరు పట్టింపు ఉంటారు? రాజకీయ నాయకులకి ఓట్లు కావాలి, 20 రైతులు 20 60 ఓట్ల కోసం 30 కోట్లు పెట్టి బ్రిడ్జ్ చేస్తాడు.
రూపాయి ఖర్చు పెడితే ఓట్లు వస్తారేమో అని ఆలోచించే రోజులు ఈ రోజులో ప్రజా జీవితంలో. అధికారులు అన్నారు కాబట్టి చెప్తున్నాను. అంటే మాత్రం మాకు అది విశ్వాసం లేదు. అది నేనే చెప్తున్నాను. మీరు చేయరు. అది అది ఏంటంటే ఏదైనా డబ్బు ఖర్చు పెడితే ఇప్పుడు ఉంది ప్రాజెక్ట్కి, ఈ ప్రాజెక్ట్కి 5 లక్షల రూపాయలు నీరు పారేయడానికి ఒక ఎకరాకు అవుతుంది. గతంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితమైన ప్రాజెక్టులో 10 లక్షలు 15 లక్షలు ఖర్చులు వచ్చినాయి. ఇది ఎకనామికల్గా ఉంది. దీంట్లో కాస్ట్ కానియను. నేనే చెప్తాను, అపోజ్ చేస్తాను. 30 ఎకరాలకి 30 కోట్లు పెట్టి బ్రిడ్జ్ చేస్తా అంటే బంగారం గని ఉంది అక్కడ ఏమన్నా? చెప్పండి. ఇంకా ఖచ్చితంగా నేను ఇట్లనే మాట్లాడుతాను. పత్రికా ముఖంగా చెప్తాను. ఆఫ్ ది రికార్డ్, ఆన్ ది రికార్డ్ అన్నీ ఒకటే. చెప్పనా? ఇంకేమైనా ఉన్నాయా? క్లియరా? మరి మీ నుంచి ఎవరు మాట రైతులకి మేము ఇక్కడ భూమిపుత్రుల కింద మేము ఒక్కసారి సరస్వతి మాకు అనుగ్రహం ఉంది. మా గలం ఎత్తి ఈ రోజు వినిపిస్తాము ఈ పేరపల్లి రైతులుగా. మీరు ఒక్క మాట ఇస్తే సంతోషంగా రైతులు సపోర్ట్లు కొడతారు. మా పత్రికా విలేకరులు మా కోసం న్యాయం చేయడానికి వచ్చినారు. ఈ పేరపల్లి గడ్డ మీద వచ్చి చేసి న్యాయం పోతున్నారు. చరిత్రలో ఈ ఈ ప- ఈ ఈ మీటింగ్ వచ్చిన విలేకరులందరూ నిలిచిపోవాలి. న్యాయం చేసిన విలేకరులు, న్యాయం చేసిన న్యాయం చేసిన గలాలు కింద మీరు మిగిలిపోవాలనుకుంటున్నారు. ధన్యవాదాలు. రీసర్వే అనేది అందరుగా పబ్లిక్లో చేస్తాను. ఓపెన్గా చేద్దాము. మీరు రికార్డింగ్లు చేసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, అన్ని చేయొచ్చు. అయ్యా చెప్పలేదు కాదు, నేనేం చేస్తున్నా ఇక్కడ ఈ ఈ ఈ బిల్డింగ్లో అతికిస్తాను సరేనా. ప్లాస్టిక్ లామినేట్ చేసి పేపర్ పర్మనెంట్గా అతికించి పెడతాను. ఎవరైనా వచ్చి ఇలా చూసుకొని వెళ్ళిపోవచ్చు. నేనేం చెప్తున్నాను అయ్యా, ప్రతి గుంటకి జవాబు తీసుకుంటా అంటున్నా. మీకు ఇచ్చేది ఏంటి? ఒక 2-3 గుంటలు ఉంటే మేము అందరం పడుతున్నాం. గరీబులు ఒక 2-3 గుంటలు తీసుకుంటే ప్రభుత్వానికి ఏమైంది? మాకు పనికి రాకుండా పోతుంది. మీరేమో ప్రజా అవసరాలకి 2 ఎకరాలు తీసుకున్నారు, పైన 4-5 గుంటలు మిగిలితే అది కూడా తీసుకోవడానికి ఓపెన్గా అడుగుతున్నాయా? సీక్రెట్ ఏముంది అక్కడ? ఎక్స్ట్రా భూమి ఎందుకు అక్వైర్ చేస్తున్నారంటే దీనికోసమే చేద్దాం. మీరే రాయండి అంటున్నారు. చేయాల్సిందే, ఈ రైతులకు న్యాయం చేయాల్సిందే. ఇంత కుటుంబాలు కొట్లాటకి దారి తీయకుండా వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి. మనకి ప్రాంతంకి ప్రాజెక్ట్కి వాళ్ళు సహకరిస్తున్నందుకు మనం ఈ రోజు ఒక 5-6 కోట్లు ఎక్కువిచ్చితే రైతులకి నష్టపోయేది ఏం లేదు. ఇక్కడ రైతులందరూ అంత క్లియర్గా స్పష్టంగా మైక్ పట్టుకొని అడుగుతున్నారు. వీళ్ళకి వాళ్ళ అకౌంట్లలో నేను ఆన్లైన్ పైసలు పంపిస్తాను. ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇవ్వండి ఇస్తారా? హలో, చీపురు గట్ట వాడతారా వాడరా? పైగా 3 ఊర్లకు ఎట్లయినా పోయింది కదా ఆన్లైన్. తెలుసు కదా, ఎవరికైనా రూపాయి ఖర్చు అంటే ఎవరికి రూపాయి ఖర్చు వీళ్ళు మా ఊరిలో ఎందుకు ఇస్తామంట? ఆ ఊర్లలో ఎవరు రూపాయి లేదు కదా. సింపుల్. అన్ని చార్జెస్ కరెక్షన్ కాదు. మీరు అన్నది రైతుకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ రావాలంటున్నారు మీ ప్రశ్న. ఖచ్చితంగా నేను ఏం చెప్తే ఇన్ఫర్మేషనే కాదు, రైతు కాకుండా మొత్తం గ్రామం కింద డాక్యుమెంట్స్ అంతా లామినేట్ చేసి ఇక్కడ రైతు వేదికలు పెడదాం. ఓకేనా? సర్పంచ్ దగ్గర గ్రామ పంచాయతీలో కాపీ ఇద్దాం. విలేకరులు అందరికీ మీకే పనిచేస్తాను. గతంలో వేరే ఇష్యూలో పంచినాం కదా కాగితాలు. ఈ పబ్లిక్ డాక్యుమెంట్ చేసేదాం. ఎంత ఏంది సీక్రెట్ పెట్టుకొని కూర్చునేది ఏంది? ఎట్లయినా రైతుకే పోవాలి. సరిపోయింది.